ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, సూక్ష్మంలో 100% మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మన ప్రేక్షకులందరికీ కూడా ప్రతినిత్యము చక్కటి రెమెడీస్, పరిహారాలు అందిస్తూ ఉన్నారు. మరి అయితే ఇది కార్తీక మాసంలో ప్రతిరోజు చాలా ప్రాముఖ్యత. అందున ప్రత్యేకమైన రోజులు కొన్ని ఉన్నాయి. ఈ వచ్చే శనివారం చాలా విశేషము అని మీరు ఇందాక మాటల్లో అన్నారు. అయితే ఈ శనివారం యొక్క విశేషం ఏంటి, విశిష్టత ఏమిటి, ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలు కాస్త డీటెయిల్ గా వివరించండి. కార్తీక మాసంలో త్రయోదశి గనక వస్తే, శని త్రయోదశి వస్తే ఇంకా తొందరగా ఆ రోజు చేసుకునే పూజకు ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే శనివారం త్రయోదశి సహజంగా మన శని త్రయోదశి వస్తూ ఉంటుంది మనకు అప్పుడప్పుడు. ఈసారి కాస్త ఎక్కువ సార్లు వచ్చింది శని త్రయోదశి ప్రత్యేకంగా. ఇంకోటి ఏంటంటే, శని త్రయోదశి వచ్చినప్పుడు శనికి గనక చేసుకుంటే సర్వసాధారణంగా అందరూ ఏమిటి, నాకు ఏలినాటి శని ఉందండి చేస్తున్నాము, లేదా అర్ధాష్టమ శని, అష్టమ శని, లేదా వాళ్ళ జన్మజాత చక్రంలో శని భగవానుడి యొక్క స్థితి సరిగ్గా లేనప్పుడు కూడా మనం చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే అందరూ చేయొచ్చు ఇది. కేవలం వాళ్ళే కాకుండా ధనము సంబంధించిన ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, వాళ్ళకి ధనపరంగా వృద్ధి పొందాలి అనుకున్నప్పుడు ఈ శని త్రయోదశి నాడు గనక శని భగవానుడికి సంబంధించి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే, ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇది కార్తీక మాసం అయింది. సహజంగానే కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్ర లేచి 4 గంటలకి నిద్ర లేచి స్నానపానాలు ముగించుకొని చక్కగా తులసి మొక్క దగ్గర కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పి దీపాన్ని వెలిగిస్తాం. మరి చెట్టు దగ్గర కాకుండా కొంచెం కింద పెట్టి, మరి చెట్టుకి అంటుకోకుండా. ప్రత్యేకంగా శని త్రయోదశి వచ్చినప్పుడు విష్ణు మరియు వెంకటేశ్వర స్వామి నామాలు, లలితా నామాలు, ఈ 3 కనుక చేయగలిగితే ఉదయాన్నే, ఏది ఇంకా మనం గుడికి వెళ్ళి శని సంబంధించి ముందే చేసుకొని దాని తర్వాత అయితే త్రయోదశి రోజు చాలా మంది అంటుంటారు ఏమంటే ఉపవాసం ఉండాలా అని. అది మీ ఇష్టం, ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని ఏం లేదు. త్రయోదశికి ఏకాదశికి చెప్పారు, కానీ కార్తీక మాసం కాబట్టి ఉంటారంటే ఉండొచ్చు, కానీ త్రయోదశి ఉందని ఉండాలని అవసరం లేదు. మీకు ఒకవేళ కర్మలు ఇంకా ఎక్కువగా బలీయంగా ఉన్నాయన్నప్పుడు ఉపవాసం చేస్తే దానికి ఆ కర్మ తగ్గుతుంది చెప్పాలంటే. తగ్గుతుంది. అంటే కార్తీక మాసం చేసే ఉపవాసం రెండూ కలిపి అనుకొని చేసుకోవచ్చు. అయితే ఈ త్రయోదశి నాడు ప్రత్యేకంగా ఎక్కువగా శనికి సంబంధించిన బాధ ఎక్కువగా ఉందండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ప్రతిదీ ఆటంకాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నప్పుడు ముఖ్యంగా చేయవలసిన దీపారాధన. ఎక్కువగా మీకు దగ్గరలో శివాలయాల్లో కానీ, విష్ణు ఆలయాల్లో కానీ, అమ్మవారి ఆలయాల్లో కానీ వీలైనన్ని దీపాలు వెలిగించాలి. రెండవది, గోశాలకు వెళ్ళి గోవుకి పిడికెడు బెల్లం తినిపించడము చేయాలి. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత అనేటువంటి నామం. ఆ నామం చేసుకుంటే కూడా శనికి సంబంధించిన బాధలు తగ్గుతాయి. ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత అనేటువంటి నామం కూడా బ్రహ్మాండంగా. దీపం పెట్టేటప్పుడు కూడా ఈ నామాన్ని దీపం పెట్టేటప్పుడు అక్కర్లేదు, నార్మల్గా కూర్చొని జపం చేసుకునేటువంటి దాంట్లో. అదేవిధంగా శివనామాన్ని శివ 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 అనుకుంటూ ఉండొచ్చు, లేదా నారాయణ. అయితే ఇక్కడ ఏంటంటే శాస్త్రాల్లో ఏ పేరు గల వాళ్ళు ఏ నామం జపిస్తే బాగుంటుందని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మనం ఎప్పుడైనా ఉన్నప్పుడు చెప్పుకుందాం ఖాళీగా ఉన్నప్పుడు. అంటే ఏ అక్షరంతో పేరు మొదలైన వాళ్ళ గురుగారు? ఏ అక్షరంతో పేరు మొదలైన వారు ఏ అక్షరంలో ఉండేటువంటి నామాన్ని జపిస్తే మంచిది అనేటువంటిది ఉంటుంది. అదేంటంటే ఈ అక్షరాలన్నీ కూడా పంచతత్వాలతో ఉంటాయి. అంటే అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము, ఆకాశతత్వాన్ని కలిగి ఉంటాయి. ఆకాశతత్వం కలిగి ఉన్నటువంటి అక్షరం ఏదైతుందో అన్నీ చేసుకోవచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ జలతత్వం సంబంధించిన అక్షరంతో వాళ్ళ పేరు ఉందనుకోండి, వాళ్ళ అగ్నితత్వం అక్షరంతో చేసుకుంటే సరిపోదు, అగ్నికి జలానికి సరిపోదు కాబట్టి. అదేవిధంగా భూమికి జలానికి సరిపోదు, ఇట్లా కొన్ని ఉన్నాయి. చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే. సో మనకి ఏది చేసినా ప్రాపర్ గా చేస్తే ఫలితం బాగా వస్తుంది. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే, ఇప్పుడు బ్లడ్ చూడడానికి అన్ని రెడ్ గానే ఉంటుంది, అలానే ఏబి పాజిటివ్ వాళ్ళకి తీసుకెళ్లి బి నెగిటివ్ బ్లడ్ ఎక్కిస్తానంటే అదే కదా. అది ఎలాగో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మంత్రం కానివ్వండి, లేకపోతే ఏదైనా పూజ కానివ్వండి, ఇప్పుడు సర్వసాధారణంగా చేసుకోవడం వేరు. అంటే ఎలాగా నేను చెప్పేది ఏంటంటే, సంకల్పంతో చేయడం వేరు. ఇప్పుడు నాకు ఫలానాది కావాలి అనే ఒక సంకల్పంతో మీరు ఒక జపం చేసేటప్పుడు అది మీకు
పనికొస్తేనే మీకు అది పనిచేస్తుంది. లేదు అలాంటి ఏ సంకల్పం లేదు, నేను నార్మల్గా స్వామివారి ప్రీత్యర్థం లేదా నేను నార్మల్గా నాకు అంతా నడిపించేది భగవంతుడు కాబట్టి కృతజ్ఞతతో చేస్తున్నాను అన్నప్పుడు ఏవైనా చేసుకోవచ్చు. మీరు కృతజ్ఞతాపూర్వకంగా చేసేది ఏ ఆలయానికైనా వెళ్ళొచ్చు, ఏ పూజైనా చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ సంకల్పపూర్వకంగా చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఏది పనికొస్తుందో, ఏ పర్పస్ మీద చేస్తున్నారో చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరింత తీవ్రంగా ఉందనుకోండి మీకు శని సంబంధించింది, శని భగవానుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నూనెతోని తైలాభిషేకం చేస్తారు, మంత్రసహితంగా చేస్తుంటారు ఆలయాల్లో. మనకి టోకెన్ అది ఉంటుంది, చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నువ్వులు దానంగా ఇవ్వాలి. ఇంకా ఎక్కువ దోషం ఎక్కువగా ఉంది అంటే తెల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. చాలామంది తెలియని నల్ల నువ్వులు ఇస్తుంటారు, కానీ తెల్ల నువ్వులు ఇవ్వాలి. శని త్రయోదశి నాడు ఈ కార్తీక మాసంలో పితృదేవతలకి శని త్రయోదశి నాడు వదిలితే కూడా, పితృతర్పణాలు వదిలితే కూడా, సహజంగా అమావాస్య రోజు వదులుతాము, శని త్రయోదశి నాడు వదిలితే కూడా వీళ్ళకి శని సంబంధించినటువంటి దోషాలు చాలా మటుకు తగ్గుతాయి. ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంతసేపు మనం శనిని ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాం, కానీ అన్ని గ్రహాలు మంచిని చేస్తాయి, మన కర్మల్ని అందిస్తుంటాయి. కాకపోతే ఏంటంటే పర్టికులర్గా శని భగవానుడు ఏంటంటే అన్ని కర్మలు అందించడానికి ఆయన మీడియేటర్గా ఉంటుంటాడు. ఆయన అంటే ఎవరు ఏది చేస్తే దానికి ఫలితం అంటారా? ఫలితం అందిస్తూ ఉంటాడు. అందుకని కర్మ ప్రదాత కాబట్టి మన కర్మలను అందిస్తూ ఉంటాడు ఆయన. అంతేగాని ఎప్పుడూ బ్యాడ్ కర్మలు అందించాలి, గుడ్ కర్మలు అందించకూడదని లేదు. ఎందుకు అంటే చూడండి, కొంతమందికి ఎవరి జన్మజాత చక్రంలో అయినా శని బాగున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కలిసి కూడా వస్తుంది శని మహర్దశలో. నేను శని మహర్దశలో కలిసి వచ్చిన వాళ్ళని ఐరన్ బిజినెస్లోని, ఆయిల్ బిజినెస్లోని, గ్యాస్ బిజినెస్లో చూసా. అవును, ఈవెన్ సీఎం పిఎం లో అయిన పొజిషన్స్ వాళ్ళు కూడా అదే టైంలో, ఇంతకు ముందు వీడియోలో మీరు కూడా చెప్పారు. అదే ఏళ్ళనాడు శని, అష్టమి శని, అర్ధాష్టమి శని సమయాల్లో వాళ్ళకి బాగా కలిసి వచ్చిన. ఎందుకు మనం లైవ్ ప్రూఫ్ మన పిఎం గారికి వృశ్చిక రాశి, మరి మోడీ గారిది ఏళ్ళనాడు శనిలోనే కదా ఆయన మొత్తం పిఎం చేశాడు. మరి కాకపోతే ఇప్పుడు కొంచెం వృశ్చిక రాశి వారికి కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉందని మనం మాట్లాడుకున్నాం మొన్న కూడా, వృశ్చికానికి కుంభానికి అని. ఎందుకంటే శని కుజులు పరస్పర వీక్షణ ఉంది కాబట్టి అకాల వర్షాలు సడన్గా ఇట్లాంటివి జరుగుతుంటాయి, అగ్ని ప్రమాదాల వర్షాలు ఇలాంటివి ఉన్నాయని చెప్పుకున్నాం. మీరు చెప్పారు, ప్రెసెంట్ కూడా జరుగుతూ ఉన్నాయి. కొంచెం అకాలంగా వర్షాలు వస్తాయి ఇట్లాంటివన్నీ, ఎందుకంటే శని కుజుల వీక్షణ వల్ల. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ శని త్రయోదశి నాడు మనందరము కూడా ఈ శని జపాలు కానీ దానాలు కానీ చేసే దీంతో పాటు కింద నుండే పని వాళ్ళు ఉంటారు, మన కింద పనిచేసే వాళ్ళు, వర్కర్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, కింద స్టాఫ్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా సరే ఇస్తూ ఉండాలి. స్వీట్ డబ్బాను, వస్త్రము, ఏదో ఒకటి వాళ్ళు ఆనందించేది. ఏదో పోనీ డబ్బులో ఒక 500 రూపాయలతో ఏదైనా కొనుక్కో, మీ పిల్లలకి ఏదైనా కొనుక్కో అని. అంటే ఏంటంటే కింద వర్క్ చేసే వాళ్ళు ఆనందిస్తే శని ఆనందిస్తాడని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. ఆ రకమైనటువంటిది కూడా చేస్తూ ఉండాలి. చేస్తుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా అందులో ఇది కార్తీక శని త్రయోదశి కాబట్టి ఇంకా చక్కటి ఫలితాలు. చాలా డీటెయిల్ గా వివరించారు గురువు గారు. ఇదంతా కూడా ఉదయం చేయవలసిన ప్రాసెస్. అవును, ఉదయం పూటే చేయాలి. తర్వాత ఎవరి ఉద్యోగ వ్యాపారాలు వాళ్ళు మొదలు పెట్టారు, వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా వివరంగా వివరించారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది ముఖ్యంగా శనివారము త్రయోదశి, అది కూడా కార్తీక మాసంలో వచ్చినటువంటి కార్తీక శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి సమస్త సకల దోషాలు తొలగడానికి ఆచరించవలసిన విధి విధానాలు చాలా వివరంగా సవివరంగా వివరించారు కదా గురువు గారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. నమస్తే.